యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది అందరూ కామన్గా సఫర్ అయ్యే ప్రాబ్లము. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మనం ఎప్పుడు అంటాము అంటే ఏదైతే మనకు బ్యాక్టీరియా కానీ లేకపోతే రేర్గా ఫంగస్ కానీ మన బాడీలోకి మెయిన్గా యూరినరీ ట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యి ఇన్ఫెక్షన్ కాజ్ చేసినప్పుడు మనం దాన్ని అంటాము. సో ఇది కామన్గా మనకి ఫిమేల్స్లో చాలా ఎక్కువ చూస్తూ ఉంటాము. ఓవరాల్గా చూసుకుంటే చిన్నపిల్లల్లో ఫిమేల్స్ అండ్ మేల్స్ ఆల్మోస్ట్ ఇద్దరిలోనూ కామన్గా వస్తుంది. మిడిల్ ఏజ్ 20 to 40sలో ఫిమేల్స్లో చాలా ఎక్కువ కామన్ కంపేర్ టు మేల్స్, అండ్ 40 to 60 కూడా అంతే, ఫిమేల్స్లోనే ఎక్కువ చూస్తాము. వన్స్ ఆఫ్టర్ ఎల్డర్లీలో మళ్ళీ బోత్ మేల్స్ అండ్ ఫిమేల్స్లో చూస్తాం. ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ని రకరకాల విధాలుగా క్లాసిఫై చేసుకోవచ్చు. సింపులెస్ట్ క్లాసిఫికేషన్ ఏంటంటే అది సింపుల్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షనా, కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షనా. సింపుల్ అంటే అంత హార్మ్ఫుల్ కానిది, అంటే ఇది నార్మల్గా జస్ట్ మైల్డ్ ఇన్ఫెక్షన్, ఒక యాంటీబయాటిక్ తీసుకోగానే తగ్గిపోయేది, జనరల్లీ జ్వరం ఉండదు. కామన్గా దీంట్లో వచ్చే లక్షణాలు ఏంటంటే కామన్గా ఫిమేల్స్లో చూస్తాం మనం, అది కూడా కొంచెం మంట, లైట్ లోవర్ అబ్డామిన్ పెయిన్, అండ్ ఒక్కసారి యాంటీబయాటిక్స్ తీసుకోగానే అది జనరల్లీ తగ్గిపోద్ది. అది సింపుల్ యూటీఐ. కాంప్లికేటెడ్ యూటీఐ అని ఎప్పుడు అంటాము అంటే ఎవరికైతే ఆల్రెడీ డయాబెటీస్ లేకపోతే వేరే మందుల వల్ల ఆల్రెడీ ఇమ్యూనిటీ డౌన్ ఉన్నా, లేకపోతే ఆల్రెడీ వాళ్ళ యూరినరీ ట్రాక్ట్ సిస్టమ్ అబ్నార్మల్గా ఉన్నా, అంటే ఆల్రెడీ స్టోన్స్ ఉన్నా, లేకపోతే కిడ్నీలో వాపు ఉన్నా, లేకపోతే బాగా జ్వరం వస్తున్నా, జ్వరం వచ్చి ఆ ఇన్ఫెక్షన్ వేరే పార్ట్స్ స్ప్రెడ్ అవుతున్నా, లేకపోతే ఇన్ఫెక్షన్ డైరెక్ట్గా కిడ్నీకి ఇన్వాల్వ్ అయినా దాన్ని కాంప్లికేటెడ్ అనుకోవాలి. సో కామన్గా మనకి యూటీఐలో వచ్చే సిమ్టమ్స్ ఏంటి, లక్షణాలు ఏముంటాయంటే నార్మల్గా యూరిన్లో మంట, అబ్డామిన్ పెయిన్, యూరిన్ ముందులాగా కాకుండా తరచూ రావడము, ఆగాగి రావడము, లేదా అప్పుడప్పుడు అర్జెంటుగా రావడము, అండ్ ఇంకా కొంచెం సివియర్ అయితే యూరిన్లో బ్లడ్ కనపడము. ఇది కామన్గా మనకు వచ్చే సిమ్టమ్స్. ఇదే ఇన్ఫెక్షన్ కనుక ఒకవేళ కిడ్నీ దాకా వెళ్తే అప్పుడు జ్వరం బాగా రావడము, టిపికల్గా జ్వరంతో పాటు బాగా చలొచ్చి వెనకాల ఏ సైడ్ కిడ్నీలో వైపు పెయిన్ వచ్చి, పెయిన్తో పాటు వాంతులు అయ్యి, ఆకలి తగ్గి, ఇంకా వదిలేస్తే ఆ కిడ్నీ ఫంక్షన్ దెబ్బతిని వాంతులు వచ్చి బీపీ తగ్గి అలా ఉంటుంది అన్నమాట. సో ఎవరైనా మనకు ఫస్ట్ ఈ లక్షణాలు వచ్చినప్పుడు ఫస్ట్ మామూలుగా మనం చూసేది ఒక బేసిక్ యూరిన్ టెస్ట్ చేసుకుంటాం కన్ఫర్మ్ చేసుకోవడానికి, అండ్ అప్పుడే కల్చర్ కూడా ఇస్తే, కల్చర్ అనేది మనకు జనరల్లీ వెంటనే రాదు రిపోర్టు, అది రావడానికి ఒక 3 days పడుతుంది, ఎందుకంటే బ్యాక్టీరియా కల్చర్లో గ్రో కావాలి కాబట్టి. సో మనం కల్చర్కి శాంపుల్ తీసుకొని ఎంపెరికల్గా ఒక యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తాము. కల్చర్ 3 days రాగానే వీ అడ్జస్ట్ ఇట్ అకార్డింగ్లీ. అండ్ ఎవరికైనా సరే సిమ్టమ్స్ అనేది ఫర్ సపోజ్ జ్వరం వచ్చి 48 to 72 hours గనక రెస్పాండ్ కావట్లేదు, అంటే జ్వరం ఇంకా వస్తుంది, జ్వరం తీవ్రత ఎక్కువ అవుతుందంటే కంపల్సరీ మనం ఏంటంటే లోపల కిడ్నీస్ ఏమైనా ఇన్వాల్వ్ అవుతున్నాయా అది తెలియడం కోసం సిటీ స్కాన్ లాంటివి చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఒకవేళ కిడ్నీస్ ఇన్వాల్వ్ అవుతే జనరల్లీ కిడ్నీస్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఏంటంటే కామన్గా కింద ఏదైనా అడ్డుపడితే, అంటే ఒక స్టోన్ వచ్చి అడ్డపడడం వల్ల, దానివల్ల ఏమవుతుందంటే కిడ్నీ నుంచి యూరిన్ బయటకు రాక ఇన్ఫెక్షన్లా వస్తుంది అన్నమాట. సో అలాంటప్పుడు ఆ అడ్డు తొలగించడానికి చిన్న స్టెంట్ లాంటిది కానీ లేకపోతే వెనకాల చిన్న ట్యూబ్ లాంటిది కానీ వేసి ఆ ఇన్ఫెక్షన్ తీయాల్సి వస్తుంది. అండ్ ఎప్పుడైనా సరే ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా స్టార్టింగ్ స్టేజ్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే మనం చాలా వరకు కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు. ఒక కామన్గా ఒకవేళ ట్రీట్ చేయకుండా వదిలేస్తే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే ఒకటి ఇన్ఫెక్షన్ పర్సిస్టెంట్ అవడం, దానివల్ల ఎక్కువ రోజులు యాంటీబయాటిక్ వాడుకోవాల్సి రావచ్చు. అండ్ అలాగే ఇన్ఫెక్షన్ వదిలేస్తే కిడ్నీస్ ఇన్వాల్వ్ అయ్యి కిడ్నీస్ ఫెయిల్ అయ్యే స్టేజ్ దాకా రావచ్చు. అండ్ అలాగే కిడ్నీస్ ఇన్వాల్వ్ అయ్యి ఇందాక చెప్పినట్టుగా స్టెంట్ కాకుండా అప్పుడప్పుడు బాగా కిడ్నీ ఇన్ఫెక్ట్ అవుతే కిడ్నీ తీసేదాకా కూడా వెళ్ళాల్సి రావచ్చు. అండ్ ఇలా రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల అప్పుడప్పుడు కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతే వాళ్ళ కిడ్నీ ఫెయిల్యూర్కి కూడా వెళ్ళవచ్చు. అండ్ ఈ ఇన్ఫెక్షన్స్లో ఒకటి ఏంటంటే మనకు తరచూ చూసేది ఫిమేల్స్లో, దాంట్లో ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే ఎవరికైతే వాళ్ళు జెనెటికల్గా వాళ్ళు ప్రోన్ ఉంటారో వాళ్ళకి మాటికి వస్తాయి. బట్ దాంట్లోని గుడ్ థింగ్ ఏంటంటే అవి జనరల్గా డేంజరస్ కావన్నమాట, అంటే సింపుల్ యూటీఎస్ఏ ఉంటాయి, ఈజీగా రెస్పాండ్ అవుతారు. జనరల్లీ మనం మేల్స్లో కనుక ఇన్ఫెక్షన్స్ వస్తుంటే అది మాత్రం కొంచెం ఎప్పుడైనా సరే డేంజరస్గానే చూసుకోవాలి. ఫిమేల్స్లో ఎందుకు తరచూ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అంటే బికాస్ వాళ్ళ అనాటమీ, యురెత్రా ఏదైతే ఉందో అది వెజైనాకి దగ్గరగా ఉండడం వల్ల అక్కడ ఈజీగా ఆర్గానిజమ్స్ వెళ్ళి దే కెన్ గెయిన్ ఎంట్రీ ఇన్ టు యురెత్రా కాజింగ్ ఇన్ఫెక్షన్ అన్నమాట. సో కాబట్టి దే ఆర్ మోర్ ప్రోన్. అంతేకాకుండా పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత మెనోపాస్ టైంలో కూడా ఎప్పుడైతే ఈ హార్మోన్ చేంజెస్ వల్ల అక్కడ వెజైనా pH ఆల్టర్ అవుద్ది,
అది ఆల్టర్ అవ్వడం వల్ల ఏమవుద్దంటే నార్మల్గా మనకు ఉండే మంచి బ్యాక్టీరియా అన్నీ కూడా చనిపోతాయి. ఎప్పుడైతే మంచి బ్యాక్టీరియా అన్నీ చనిపోతాయో చెడు బ్యాక్టీరియా అక్కడ చేరి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో వాళ్ళ ఇన్ఫెక్షన్తో పాటు మనము అక్కడ లోకల్గా pH ఆల్టర్ చేస్తూ ఈస్ట్రోజన్ లాంటివి ఇచ్చి మనము రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకునే వీలు ఉంటుంది. అండ్ కొన్ని మందికి మాటకి ఇన్ఫెక్షన్లు వస్తాయి. సో మాటకి ఇన్ఫెక్షన్గా రావడానికి 2 కారణాలు. ఒకటి మనం ఇచ్చే యాంటీబయాటిక్ కరెక్ట్గా రాకపోవడం, రెండోది ఆ యాంటీబయాటిక్ డోసేజ్ సరిగ్గా లేకపోవడం. సో అది మన కల్చర్ ద్వారా తెలుసుకుని ఏ యాంటీబయాటిక్ అయితే పనిచేస్తుందో ఆ యాంటీబయాటిక్ కరెక్ట్గా ఇస్తే అప్పుడు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా యాంటీబయాటిక్ ఇచ్చినా కొంతమందికి మళ్ళీ వెంటనే ఇంకో ఆర్గనిజంతో వస్తుంది. అలా రావడానికి కారణం ఏంటంటే లోపల ఏదైనా సోర్స్ ఉంటే, ఫర్ సపోజ్ కిడ్నీలో పెద్ద స్టోన్ ఉందనుకోండి, ఆ స్టోన్ నుంచి మాటకి కొత్త ఇన్ఫెక్షన్ రావచ్చు. లేదంటే కొంతమందికి ఫిస్టులాస్ ఉంటాయి, లేకపోతే ఇన్ఫెక్టెడ్ యురేటర్ సిస్ట్స్ ఉంటాయి, లేకపోతే ముందు కిడ్నీ చేసిన తర్వాత ఆ యురేటర్ స్టంప్ ఏదైనా ఉంటే అది ఒక సోర్స్ లాగా యాక్ట్ చేసి రికరెంట్గా అక్కడి నుంచి బ్యాక్టీరియా రావడం వల్ల ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ కాజ్ని ట్రీట్ చేస్తేనే మనం బయటపడడానికి వీలు ఉంటుంది. అండ్ అదే కాకుండా సెక్సువల్లీ యాక్టివ్ ఫిమేల్స్లో ఏమవుద్దంటే అప్పుడప్పుడు ఈ కలిసినప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు అప్పుడప్పుడు ఏంటంటే కాంట్రసెప్షన్ కింద కొన్ని స్పెర్మిసైడల్ ఏజెంట్స్ వాడతారు. ఆ ఏజెంట్స్ వల్ల కూడా ఏదైతే మంచి బ్యాక్టీరియా ఉంటాయో చనిపోయే ప్రాబ్లం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఈ ఏజెంట్స్ మనం వాడకుండా చూడాలి. అండ్ అలాగే కలవక ముందు కలిసిన తర్వాత వెంటనే యూరిన్ పోస్తే ఇన్ఫెక్షన్ అప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. అండ్ అలాగే ఫిమేల్స్ వాటర్ బాగా తీసుకోవాలి. ఎందుకంటే వాటర్ బాగా తీసుకుంటే ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా ఆ బ్యాక్టీరియా డైల్యూట్ అయిపోతాయి. సో అయిపోయి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ వాటర్ ఎంత బాగా ఇంపార్టెంటో యూరిన్ కూడా అస్తమానం వచ్చిన వెంటనే వెళ్ళిపోవాలన్నమాట. అలా కాకుండా ఆపుకుంటే బ్లాడర్లో అది స్టోర్ అయ్యి ఇన్ఫెక్షన్ అవ్వడానికి మనం టైం ఇస్తున్నట్టు అవుతుంది. సో కామన్గా మేము ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే వాటర్ బాగా తీసుకోండి, యూరిన్ సెన్సేషన్ రాగానే వెంటనే పోస్ట్పోన్ చేయకుండా వెళ్ళిపోండి. ఆ విధంగా ఇన్ఫెక్షన్ బయటకు వెళ్ళిపోద్ది. సో ఈ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయాలంటే మెయిన్ మంత్రం ఏంటంటే వాటర్ బాగా తీసుకోవాలి, ఎప్పటికప్పుడు యూరిన్ వెళ్ళిపోవాలి. అండ్ జనరల్లీ యాంటీబయాటిక్స్ కూడా పిచ్చిగా కాకుండా యూరాలజిస్ట్ కానీ కలిసినట్టుగా అయితే దానికి తగ్గట్టుగా ఏ యాంటీబయాటిక్స్ పనిచేస్తాయో తీసుకుంటే మళ్ళీ రాకుండా ఉండేవిగా మనం అవకాశం ఉంటుంది.